నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. వెలుగు మాటల బాధితుల జీవితాల్లో వెలుగు నింపేది ఎవరు? ప్రస్తుతం తెలంగాణలో వెలుగు మాటల వైపు చూస్తూ ఉంది తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా. ఎందుకంటే వెలుగు మాటలలో కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఒక గూడు నిర్మించుకొని ఎంతోమంది నిరుపేదలు అందరూ కూడా నివసిస్తున్నారు. అయితే అక్కడ ప్రభుత్వం భూదాన్ పేరిట ఆ ఇండ్లన్నీ కూడా కూలగొట్టడం జరిగింది. అందరూ ప్రస్తుతం నిరాశలయ్యారు. చిన్న చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళు కూడా ప్రస్తుతం రోడ్డు పైన పడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ విజువల్ చూస్తూ ఉంటే నిజంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అక్కడ వెలుగు మాటల బాధితుల జీవితాల్లో వెలుగు నింపేది ఎవరు, వెలుగులు ఎప్పుడు కనిపిస్తాయి వాళ్ళ జీవితాల్లో అనేది మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ్ గారు ఉన్నారు. ప్రేమ్ గారు వచ్చారు. సార్, వారితో కలిసి ఈ వెలుగు మాటల ఇష్యూపై మనం మాట్లాడదాం. చెప్పండి ప్రేమ్, వెలుగు మాటల బాధితుల జీవితాల్లో వెలుగు నింపేది ఎవరు? అనిల్, ఒక విషయం, మనకు వెలుగుమట్లకు సంబంధించి మనం ఒకసారి ఈ మొత్తం కూడా ఈ ఎపిసోడ్ చూస్తే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ఇలా వ్యతిరేకిస్తానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశం కావచ్చు, మనం చూస్తున్నాం ఇండియా నుంచి థాయిలాండ్ పోతున్నారు, ఇక్కడ నుంచి బ్యాంకాక్ వెళ్తున్నారు. అంటే అక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది కనుక. సో మన దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీ రావటం, ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు రావటం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఏదైతే ప్రజలు నివాసం ఉండే గూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గూళ్ళను చెదరగొట్టడంతో సమస్య ప్రారంభమైంది. నిజంగా ఒక 500-600 ఇండ్లు మనం ఈ ఫొటోస్ చూస్తే గుండె తరుక్కుపోద్ది. మన ఇంటి ముందర ఓన్న చిన్న గుడిసె కాలిపోతేనే మనం అయ్యో పాపం అని వానికి బియ్యం ఇస్తాము, లేదంటే చింతపండు ఇస్తాము. ఆ గల్లీలో ఉన్న వాళ్ళంతా ఏదో ఒక సాయం చేస్తారు. ఇప్పుడు ఈ 500-600 కుటుంబాలు ఇక్కడ మొత్తం నాశనం అయిపోయినాయని చెప్పుకోవాలి. నాశనం అయిపోయినాయి కాదు, ప్రభుత్వం నాశనం చేసింది. సో మరి ఇక్కడ సోర్స్ లేదా? ఈ 5,000 కోట్లు ఖర్చు పెడతానికి ప్రభుత్వానికి స్కోప్ లేదా తెలంగాణ మొత్తంలో? అంటే అనేకమైన స్థలాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ పాపం పిల్లలు ఉన్నారు. ఇలాక నువ్వు చెప్పినట్లు రేపు ఈ నెల అంటే వచ్చే నెల మొత్తం పెళ్లిళ్ళు ఉన్నాయి. అందులో కొంతమంది పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ పెళ్లి పత్రికలు కొట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండరు, దేశానికి సేవ చేసిన ఎక్స్ సర్వీస్ మెన్లు కూడా ఉండరు. సో వీళ్ళందరినీ ఇలా ఎవడు బాగు చేయాలి? వాళ్ళ బాధను ఎవడు అర్థం చేసుకోవాలి? అరే ఉత్తిగానే ఇప్పుడు వెలుగులు నింపేది ఎవడు అంటే ఎవడూ లేడు. వాడు వెలుగులోకి వచ్చేందుకు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఆడ క్యూ కడుతున్నారు. ప్రజలకు న్యాయం చేసేందుకు కాదు, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపేందుకు కాదు. నిజంగా వీడు వెలుగులోకి రావాలి, వీని పార్టీ వెలుగులోకి రావాలి. వీడి చేసే ఈ యాక్షన్ ఏదైతే ఉందో రేపు 4 ఓట్లు సంపాదించడానికి కావచ్చు, లేదంటే 4 పైసలు సంపాదించుకోవడానికి తప్ప మరొకటి ఏది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే నిజంగా ప్రేమ్, ఇప్పుడు ఏదైతే వెలుగుమాటల ఘటన జరిగిందో, ఈ ఘటన జరిగినటువంటి ఈ రోజుల్లో అన్ని పార్టీలు పోయినాయి. ఒక కేఏ పాల్ తప్ప మిగతా వాళ్ళు అందరూ పోయినట్టు నాకు తెలిసి. సో ఇంతమంది పేరు వాళ్ళ కోసం మాట్లాడారు. తెల్లారి చూస్తే మళ్ళీ నీళ్ళు, దాని గురించి టాపిక్ ఏం లేదు. అంటే ఈ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ పార్టీ ఎదుగుదల కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమే వెళ్తున్నారు తప్ప బాధితుల కోసం పోయినట్టు నాకు అనిపిస్తుంది. 100%. ఎందుకంటే ఎందుకు ఇది పదే మనం మాట్లాడాలి. ఈరోజు వెలుగుమట్ల ప్రజలకు మనం కూడా అండగా నిలవాలి. ఇక్కడ ఉన్న మనం వెలుగుమట్ల పోయి అక్కడ వాళ్ళు ఏడ్చే ఏడుపులు మనం కళ్ళతో చూడాల్సిన పనిలే. ఇక్కడ ఉంటే కూడా ఆ ధ్వని వినిపిస్తుంది, వాళ్ళ ఏడుపులు వినిపిస్తుంది. సో ఎందుకు మరి ఎవరు దీన్ని బాగు చేయాలంటే ఇక్కడ నుంచి పోయే నాయకులు, లీడర్లు కేవలం వాళ్ళు వెలుగులోకి రావటం, వాడు బాగుపడడం, నలుగురిని చూపించుకోవడం, లేదంటే ఏగో వెలుగుమట్ల ప్రజలకు అడిగిపోయినా అని ఫోటో తీసుకొని సెల్ఫీ స్టేటస్ పెట్టుకోవడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్ప వేరొక మార్గం కనిపిస్తలే ఇక్కడ. ఓకే, సో ఈ రోజు కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చింది మన కవితక్క. ఇలా ధర్నా కూడా చేస్తుంది. సార్ సంతోషం ఈ విషయంలో మనం బాధితులకు, ఎందుకంటే అందరూ పొయ్యి వస్తున్నారు. ఏది కేవలం జస్ట్ ఆడ వాకింగ్ చేసి స్టైల్ గా స్టేటస్లు పెడుతున్నారు. ఈ రోజు ఒక స్టెప్ తీసుకుంది అని చెప్పుకోవచ్చు. నిజంగా కడిగిన ముత్యం లాగా వచ్చిన కవితక్కకు మరొకసారి మా తరఫున అంటే ఒక జర్నలిస్ట్ గా మేము అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఒక దాదాపు 10,000 మంది అనిల్ ఇక్కడ బాధితులు, ఒక 800 ఇండ్లు కూలిపోయినాయి. అంటే 800 ఇండ్లల్లో ఎంతమంది జనాలు ఉంటారు, వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు, అక్కడ చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, నిన్న మొన్న పెళ్ళి అయ్యి అలా రెంట్కి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాడు లోన్ కట్టుకుంటుండు, వాడిని బాధ చెప్పుకుంటే పాపం ఒక ముస్లాం వీడియో సోషల్ మీడియా మాట్లాడాలి. ఊకేకి రేవంత్ రెడ్డికి నేను కూడా చెప్తున్నా, ఊకేకి పంచాయతీ ఎందుకు, ఆడికి పోయి వాళ్ళని ఊకే బదనాం చేసుడు ఎందుకు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఎందుకు, గుడ్డగాల్చి మీదేసుడు ఎందుకు, వాళ్ళ ఇండ్లు కూడా కొట్టడం ఎందుకు, ఆ 10 రూపాయల మందు ఏదో చెప్పిందామా
రూపాయల పేరు కూడా విషయం ఇస్తే ఆ విషయం అంటే నీళ్ళ కలపాలి. ఆ సలహా కూడా ఎంత అద్భుతంగా చెప్పింది ముసలాం అంటే అది బాధతోటి వచ్చిన ఆవేదనతో వచ్చిన మాటలు. ఇప్పుడు అంటే వాళ్ళు చనిపోతానికి సిద్ధంగా ఉన్నారా అనేది కాదు ముచ్చట, అంత బాధలు గోస అనుభవం ఎప్పుడు బయటికి రావాలి కూడా వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆ బాధ ఎవరు చెప్పుకోగలుగుతారు చెప్పు? అంత బాధ అంటే 10 రూపాయల విషయం ఆ నీళ్ళ ట్యాంకులో పోస్తే ఈ అపార్ట్మెంట్ అంతా చచ్చిపోతారు కదా. నువ్వు విగ్రహం కాకుండా మొత్తం ఈ నుంచి ఆడికి నువ్వే కబ్జా చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నట్టు నువ్వు కూడా ఖమ్మంలో ఫామ్ హౌస్ కట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్తుండ్రు. సో ఆ పరిస్థితి ఈ రోజు ఆడ ఉంది. నిజంగా మరి వాళ్ళకు నిజంగా వాళ్ళ జీవితంలో వెలుగులు నింపేటోడు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఇప్పటిదాకా ఒక కంపెన్సేషన్ లేదు, వాళ్ళకు పునరావాసం కల్పించే దిశగా ఆలోచన. దోమలు కుడుతున్నాయంట చిన్న చిన్న పిల్లలు. మనం ఇక్కడనే హైదరాబాద్ లో ఇంత సిటీలా ఇక్కడ ఉంటేనే మనం దోమలకు చచ్చిపోతున్నాం. మస్కిటో కాయిల్స్ పెట్టుకుంటాం, ఆల్ అవుట్స్ పెట్టుకుంటాం. ఇదంతా కాదురా భయ్ అట్ట కూడా అవుతలేమని నెట్ వేసుకుంటా ఉడతాయి. వాడు ఏడ పండుకోవాలి? అసలు ఇల్లు దాపు అనేది లేదు కదా. చెట్టు కింద పండుకున్న వాళ్ళు ఉండ్రు, మంది ఇళ్ళలో ఎంతకాలం ఉంటారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా నువ్వు కిరాయి కావాలంటే ఆడ 5,000 ఉన్న కిరాయి 20,000 చేసారు. ఇప్పుడు లేకుండా అయిపోయింది ఆడ. ఇవి మనం ఎవరిని ఇప్పుడు క్వశ్చన్ చేయాలా? ఇప్పుడు వెలుగుమాటలా ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల వాళ్ళు కనీసం వెళ్ళి చూడట్లేదు అట ఎవరు కూడా. కనీసం చుట్టాలని ఇంటికి రానిచ్చే పరిస్థితి లేదు. ఎవడైనా ఇప్పుడు ఒక రోజు అంటే కూడో గుడ్డో ఇస్తాం కానీ ఓ వారం రోజులు 10 రోజులు కావాలి ఆల్టర్నేటివ్ మనకు ఓడు వసతి కల్పిస్తారు. సో ఆ పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది. ఈ లీడర్లు నాయకులు వీళ్ళంతా పోయి వీళ్ళ స్వలాభం కోసం చేసుకోవడం తప్ప. వాస్తవంగా ప్రతిపక్షాలు నిజంగా పేదలకు న్యాయం చేయాలని ఉంటే ప్రభుత్వం నుండి ఏదో ఒక రియాక్షన్ వచ్చేది ఖచ్చితంగా. ఈ రోజు దాకా ప్రభుత్వం స్పందిస్తలేదు. చీమ గుట్టినట్టు కూడా లేదు. ఆడనే దోమలు గుట్టి సస్తూరు జనాలు, ప్రభుత్వానికి మాత్రం చీమ గుట్టినట్టు కూడా లేదంటే ఎంత అంటే వీళ్ళంతా లోపాయకార ఒప్పందం ఇదంతా. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. అర్థమైందా? ఇదంతా నడుస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా నడుస్తుంది. జనాలకు తెలియదు అరే వాడొచ్చిండు వీడొచ్చిండు. మరి ఏది చలనం ఏది? ప్రభుత్వం ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. ప్రభుత్వం ఏదున్నా ఇంతే ప్రజల పరిస్థితి అంతే. ఇంకా ఏ ప్రభుత్వం కూడా అంతేగా. ఇప్పుడు ప్రజలంతా ప్రజాపాలన వస్తుందా అని ముందు అనుకోలే, మొన్న ఎలక్షన్స్ కి ముందు అనుకోలే. కానీ ప్రభుత్వం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను సైతం ఫామ్ హౌస్ కి పరిమితం చేసి ప్రజలు. రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మేము ఒక జర్నలిస్టుగా వెలుగుమట్ల ప్రజలకు మేము కొంత భరోసా కల్పించడంలో నీకు ఒక విషయం చెప్తున్నాం బిడ్డ. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ నిజంగానే సావు నోట్ల తలకాయ పెట్టిండో లేదో జనాలందరూ చూసిరు. ఎట్ ద సేమ్ టైం మనకు తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చిండు బాపు అంటున్న జనాలే ఇలా ఫామ్ హౌస్కి పరిమితం చేసిరు. అట్లాంటి వ్యక్తినే ఫామ్ హౌస్కి పరిమితం చేసినప్పుడు నువ్వు మంది ఇండ్లను కూల్చేస్తున్నావు, ప్రజల ఇండ్లతో ఆడుకుంటున్నావు, జీవితాలతో ఆడుకుంటున్నావు. నిన్ను ఫామ్ హౌస్ కాదుగా, నీ తర్వాత సర్పంచ్ కూడా గెలిచే పరిస్థితి ఉండదు నీకు. రాష్ట్రానికి నువ్వు ఖచ్చితంగా శ్రీశ్రీ ఒక విషయం చెప్తాడు, మనకు ఎవడైతే విత్ ఇన్ ద వాల్స్ మోసం చేసేవాడు ఉంటాడో వాడిని తరిమేయాలి ఇక ఊరు నుంచి. సేమ్ రేపు పరిస్థితి రేవంత్ రెడ్డి కూడా గట్టిన అయితే మనోడు మనకు మోసం అయితే పాత్ర పెట్టాలి. అంతే ఇక పాత్ర పెట్టే పరిస్థితి వస్తుంది రేపు. బయట అంటే పంపిస్తారు బయటికి, కానీ ఇంట్లో కదా ఇడు వీళ్ళు పాత్ర పెడతారు. అంటే మామూలుగా ప్రేమ్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇల్లు ఇచ్చే పార్టీ. మనకు ఇల్లు ఇచ్చేదంటేనే కాంగ్రెస్ పార్టీని గుర్తొస్తుంది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇల్లు కూలగొట్టడం? అంటే ఇది వాస్తవంగా కొంతమంది రేవంత్ వెనకాల ఈయన రేవంత్ ఒక షాడో సీఎం కానీ మొత్తం చంద్రబాబే ఉన్నాడని చెప్పేసి చాలా మంది చెప్తాం. ఇందులో వాస్తవం ఉందా? చంద్రబాబు ఉన్నాడా లేడా అనే విషయం కనుక మనం పక్కన పెడితే ఇది ఒక అనైతికమైన ఆలోచన అనేది మాత్రం అవును. అంటే ముఖ్యమంత్రికి అవగాహన లేదా, లేదంటే ఇది ఇంకోడన్నా ప్రోత్సహిస్తే చేసిండా? ఇది ఇంత అనైతికమైన ఆలోచన చేయడం అనేది మాత్రం నిజంగా ముఖ్యమంత్రికి ఫ్రేమ్ లో నేను చంద్రబాబు నాయుడు తెచ్చి ఇక్కడ లీడర్ ని చేయడం తప్ప చాలా మంది వాస్తవం అంటే ఆరోపణలు ఉన్నాయి. షాడో సీఎం గా రేవంత్ ఉన్నాడు, ఆయన వెనక ఇంకోడు పని చేస్తున్నాడు అనేది ఆరోపణలు ఉన్నాయి. సరే మనకు అంటే ఒక పూర్తి స్థాయి క్లారిటీ లేని విషయాన్ని మనం ప్రజల మీద రుద్దొద్దు. సో ఇక్కడ ప్రజలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు, తీవ్రమైన గందరగోళమైన పరిస్థితి ఉంది. ఈ విగ్రహం పెట్టకపోతే ఏమైనా రాష్ట్రం కూలిపోతుందా అంటే ఏం కూలిపోదు. కానీ దీనికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి కదా, చాలా ప్రాంతాలు ఉన్నాయి. నువ్వు మూసి ఆయకట్టు మొత్తం ఇక్కడ నుంచి ఏడ స్టార్ట్ అయిన కాంచి మొదలు పెడితే ఖమ్మం దాకా నీకు చాలా పాయింట్స్ ఉన్నాయి. నువ్వు డెవలప్ చేయాలనుకుంటే చేయొచ్చు. నిజానికి మనకు పర్యాటక రంగం అవసరం. తెలంగాణలో పర్యాటక రంగం లేక ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. నువ్వు దాన్ని మనం సమన్వయంగా చేయాలి. ప్రజల్ని ఏడిపించుకుంటా నువ్వు విగ్రహం కడతా, విగ్రహానికి పాలాభిషేకం చేస్తా, వీడి కండ్ల ఏడుస్తే కండ్ల పొంటి నీళ్ళు వస్తలేవు, కనీసం మొత్తం ఆవిరైపోయినాయి.
అసలు పరిస్థితి రేవంత్ రెడ్డి మాట్లాడుకోవడం మరీ దారుణం దీని గురించి. అసలు ఇంతమంది ఏడుస్తున్నారు, ఇంతమంది మనోవేదన గురవుతున్నారు అనేది. అంటే నిజంగా చెప్పినా కదా ఇలాక నువ్వు తనినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని. ఆ లీడర్లు అంతా పోతారు, ఎట్లాగ వస్తారు, మళ్ళీ ఈడ ఏం జరిగింది అనేది మళ్ళీ వాళ్ళే చెప్తారు. అవును అన్న మేము పోయి వచ్చినామే మంచిగా పిల్ల అందరూ ఏడుస్తారు, మేము కూడా మంచిగా షైన్ అయినాం, ఓ ఫోటో స్టేటస్ పెట్టినాం, మళ్ళీ నైట్ మాట్లాడుకుంటారు. అవును ఈ జనాలకు తెలియదు. అరే వస్తురు ఫోటోలు దిగుతారు, ఎందుకు ఎవరు ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకొని ఇప్పటికీ ఒక కనీసం ఒక చిన్న మాట చెప్పాలి, ప్రజలకి ఒక భరోసా ఇవ్వాలి. మేము ఉన్నాం, మీ ఇల్లు కూలిపోయినాయి, మేము పక్కన ఆల్టర్నేట్ చూపిస్తాం, పునరావాసం కల్పిస్తాం, లేదంటే మీకు కంపెన్సేషన్ ఇస్తాం. ఇప్పటిదాకా ఏం లేదు, ప్రభుత్వం చలనం లేకుండా ఉంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఈ గడిచిన 2 ఏళ్లలోనే రేవంత్ సర్కార్ పైన మరీ దానటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే హైడ్రా పీరియడ్ వాళ్ళు కూలగొట్టిన ఇళ్ళు అన్ని కూడా గుడిసెలు, అవును రేకులు ఇళ్ళే, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అయితే ఎవరు కూడా కూలగొట్టిన దాకా అయితే లేవు. అసలు ఏంది దీని వెనకాల అంత చెప్తున్నా కదా. మనం మాట్లాడే దాంట్లో అనైతికమైన ఆలోచనలు, అనైతికమైన విధానాలతోని 2 ఏళ్లకే అంత విషయాన్ని ప్రభుత్వాన్ని పైన ప్రజలు వెళ్ళగక్కుతున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇలా మనం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, ముఖ్యమంత్రిని తిట్టాలంటే మన సోకా జర్నలిస్టులకి. ఇలా ఆడికి పోతురు, కార్లు వేసుకొని పోతురు, 10,000 పెట్రోల్ పోసుకొని ఖర్చులు పెట్టుకొని పోయి వస్తురు అంటే అక్కడ పోయి ప్రజల సమస్యలు చెప్తానికి పోతున్నారు మనోళ్ళు. అంటే వాళ్ళని కూడా పోలీసులతోటి అరెస్ట్ చేపిస్తే ఏమొస్తుంది, అణిచివేస్తే ఏమొస్తుంది జర్నలిస్టులు. ఇదే జర్నలిస్టులు ఇదే మీడియా రేవంత్ సర్కార్ సపోర్ట్ చేసి అంటే కారణం జర్నలిస్ట్లే కదా, అవును మీడియానే కదా. అవును నువ్వు అట్లాంటి మీడియాను లేదంటే ప్రశ్నించే గొంతును, మాట్లాడే గొంతును నొక్కేస్తే ఎన్ని రోజులు సాగదు ఈ ప్రయాణం. అదే నువ్వు 10 ఏళ్ళు ఉంటా, నేను 2 సార్లు ముఖ్యమంత్రి, అన్ని పగటి కళలు కనేటోళ్ళు ఉంటారు చూసినావా అనిల్, ఆ టైప్ అన్నమాట ఇదంతా వ్యవస్థ. ఓకే ప్రేమ్, లాస్ట్ లో కడిగిన ముత్యం వచ్చినటువంటి కవితనైనా మరి ఇప్పుడు పరిష్కారం చేసేది ఎక్కడ అనుకుంటున్నారా? పరిష్కారం చేస్తుందా చేయదా అనేది ఆమె 2 days అవుతుంది, నిన్న కూడా అరెస్ట్ అయింది, పొద్దున కూడా కంటిన్యూ చేస్తుంది. అదే నేనేమంటున్నా, ఈమె వల్ల అక్కడ ప్రజలకు ఏమైనా ఒరగదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒక స్టాండ్ తీసుకొని ఒక ధర్నా చేస్తానికి, ఒక నిరసన వ్యక్తం చేస్తానికి ముందుకొచ్చింది. అక్కడ ఉన్న 10,000 మందికి నేనున్నా అనే ఒక ధైర్యం కల్పిస్తుంది కనుక కొంత ఏదన్నా ప్రభుత్వంలో చలనం ఉంటుంది. ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్తా అనిల్, ఇక్కడ చాలా మంది ఆరోపణలు చేస్తుంటారు ఈ కవిత రేవంత్ ఇద్దరు ఫ్రెండ్స్ అని. సో మరి ఇందులో ఇదేమన్నా ఉందా కూడా తెలియదు. సో ఇది ఏం జరుగుద్ది పరిణామాలు అనేది చూడాలి. మొత్తానికి మాత్రం ఏదేమైనప్పటికీ కూడా మనము ఒకటే డిమాండ్ చేయాలి, ఒక జర్నలిస్ట్గా మనం మానవతావాదులుగా కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ జర్నలిస్టమే కాదు. సో ఏదైతే ఈ 800 మందికి సంబంధించిన ఇండ్లు కూలగొట్టిరో, ఎంత యుద్ధ ప్రాతిపదికన కూలగొట్టిరో వాళ్ళకు అంతే యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు పునరావాసం కల్పించడమా లేదంటే కాంపెన్సేషన్ ఇవ్వడమా ఏదో ఒకటి చేయాలి ప్రభుత్వం. పాపం వాళ్ళ ఏడుపులను కొంత అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. మళ్ళీ కూడా మనం ఎన్ని తిట్టినా కొట్టినా లాస్ట్కి అల్టిమేట్గా చేయాల్సింది ప్రభుత్వమే కనుక. సో మనం కొంత సున్నితంగా చెప్పేది ఏంటంటే రేవంత్ సర్కార్లో ఉన్నావు కనుక కనీసం ఆ ప్రజల గోడును విని ఒకసారి బయటకు వచ్చి వాళ్ళకు చిన్న భరోసా కల్పించే మాట చెప్తే కనుక కొంత ఉపశమనం అరే రేపు ఇలా జరగలేదు, రేపు ఏదైనా మంచి జరుగుద్దేమో అనే ఆశ ప్రజలకు ఎట్లుంటది అని. ఇల్లు కోల్పోయినోనికి రేపు ఇస్తా అంటే సరే ఈ నైట్కు ఆ దోమలు కట్టినా పర్లేదు, ఆ చెట్టు కింద పండుకుంటాడు. ఎందుకంటే తెల్లారితే ఉంది అని చెప్పేసి ఓర్చుకుంటాడు, ఒక ధైర్యం లోపల. సో అది జరగాలనేది మాత్రం మనం గట్టిగా ఆకాంక్షిద్దాం. ప్రభుత్వానికి కూడా అదే సూచన. ఒకవేళ ఇది కనుక జరగకపోతే మాత్రం రేపటి రోజున కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బయట తిరిగేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపించవు. ఎందుకంటే ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు ఖచ్చితంగా వస్తాయి. రేపటి రోజున చాలా ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా. సో మీరు బయటికి పోయి ఓట్లు ఆడేటువంటి మొక్కం కూడా మీకు ఉండదు. సో దయచేసి రేవంత్ సర్కార్ అదేవిధంగా నాయకులు దీనిపైన ఒకసారి ఆలోచించుకొని వెలుగు మాటల నిరుపేదల ఎవరైతే ఉన్నారో ప్రజల గురించి ఆలోచించి వారికి ఏదో ఒక మీ తరపున ఆసరగా ఏదో ఒకటి ఇచ్చారని చెప్పేసి మా జర్నలిస్టుల తరపున మేము కోరుకుంటా ఉన్నాం.